నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మెయింటెనెన్స్ ఈ పదం వినగానే విడాకుల విషయంలో భార్యకి ఎక్కువగా ఫేవర్ జరుగుతూ ఉంటుంది. చాలా చాలా సందర్భాల్లో భార్యకి అంటే విడాకులు పొందిన తర్వాత భార్య మెయింటెనెన్స్ పొందుతూ ఉంటుంది. కానీ చాలా కొద్ది సందర్భాల్లోనే మాత్రమే మగవారికి కూడా అంటే హస్బెండ్కి కూడా మెయింటెనెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అసలు ఇది నిజంగా సాధ్యమా? ఉంటే ఇట్లాంటి కేసుల్ని అడ్వకేట్స్ ఎట్లా వాదిస్తారు, ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు, వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డైవర్స్ ఎక్స్పర్ట్ పూజారి నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, మెయింటెనెన్స్ అనే పదం వింటే అందరి మధ్యలో ఒకటే వస్తుంది, ఆడవాళ్ళకి విడాకులు పొందగానే మెయింటెనెన్స్ వచ్చేస్తుందని. కానీ సార్, మరి మగవాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా మెయింటెనెన్స్ వేయడానికి అర్హులా? అసలు సాధ్యమా అది? ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్న తర్వాత జనరల్గా భర్త ఏ కారణం చేతనైనా వైఫ్ని సరిగ్గా చూడకున్నా ఆమెకు కావాల్సిన మినిమం ఫెసిలిటీ ఇవ్వటం అనేది ధర్మం. అది ఓకే, హ్యూమన్ మానవ ధర్మం. అది జనరల్గా భార్యాభర్తను పక్కన పెడితే ఏంటంటే ఒక వ్యక్తి బతకడానికి కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ ఏదైతే ఫుడ్, బట్ట, ఉండటానికి ఇల్లు ఇవ్వడం అనేది అది కనీస ధర్మం. అది సో ఇందులో ఏమవుతుందంటే ఏంటంటే ఈ మెయింటెనెన్స్ అనేది జనరల్గా ఎప్పుడు మీరు నాకు ఇంపించే పదం ఏంటంటే మెయింటెనెన్స్ అంటే లేడీస్ కోసమే అనుకుంటారు జనరల్గా. సో వెన్ ఇట్ కమ్స్ టు దట్ వైఫ్ అండ్ హస్బెండ్కి వచ్చినప్పుడు ఏంటంటే మెయింటెనెన్స్ అనేది భార్యలే కాదు భర్తలు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, భార్యలే కాదు భర్తలు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, హిందూ మ్యారేజ్ యాక్ట్లో అది రాసేటప్పుడే చాలా తెలుగు రాశారు. అది హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 24 ఈ మెయింటెనెన్స్ అనే దాని గురించి చెప్తుంది. ఓకే, సో దాంట్లో చాలా స్పష్టంగా చాలా క్లియర్గా వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరికైతే ఇన్కమ్ ఉండదో, ఇన్కమ్ లేని వ్యక్తులు ఆపోజిట్ పార్టీ మీద ఇన్కమ్ ఉన్న వ్యక్తి మీద మెయింటెనెన్స్ వేసుకోవచ్చు అనేది చాలా స్పష్టంగా నిర్వచించబడి ఉన్నది. ఓకే, అంటే ఇప్పుడు భర్త మెయింటెనెన్స్ పొందేందుకు అర్హుడే? ఆయనకి ఇన్కమ్ లేదు, వైఫ్ వర్కింగ్ అంటే మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. ఓకే, డెఫినెట్లీ వేసుకోవచ్చు. కోర్టు అప్పుడు మెయింటెనెన్స్ ఇప్పిస్తుందా సార్? ఎందుకు ఇవ్వదు? డెఫినెట్లీ ఇస్తుంది. ఓకే, ఇవ్వదని ఎవరన్నారు? ఇవి చాలా తక్కువ సందర్భాలలో. ఎందుకంటే మన దగ్గర జనరల్గా ఏంటంటే మగవాళ్ళు ఇప్పుడు ఏదో ఒక పని చేస్తుంటారు, బిజినెస్ అనో లేకపోతే జాబ్ అనో ప్రొఫెషనో ఏదో ఒకటి చేయకుండా సంపాదన పురుష లక్షణం అన్నట్టు మన వాళ్ళు ఏదో ఒక పని చేస్తుంటారు. కాబట్టి ఈ కేసు మీ దగ్గర తీసుకురావడానికి కారణం ఏంటంటే మొన్న మధ్య ఒక వార్త బాగా సెన్సేషన్ కూడా అయింది, మీరు కూడా చూసే ఉంటారు. కూలి పని చేసి భార్యను చదివించి ఒక మంచి ఆఫీసర్గా చేశారు, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. తర్వాత ఆవిడ ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అప్పుడు అతని పరిస్థితి ఏంటి అన్న సందర్భంలో వచ్చిందనమాట. అయితే ఇక్కడ రెండు అంశాలు మీరు చెప్పిన కేసులో, ఒకటి కూలి పని చేసి భార్యని చేసిన తర్వాత మళ్ళీ డైవర్స్ ఇచ్చి వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందా, లేకపోతే డైవర్స్ కోసం అప్లై చేస్తూనే ఉంది, ఇంకా తనకి పవర్ వచ్చేసింది కదా సార్. అవును, ఇంకా తను మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది, కొంచెం తన అన్ఎడ్యుకేటివ్ భర్త. ఇట్లాంటి అంటే ఇప్పుడు మీరు చెప్పిన సంఘటనలు మన దగ్గర చాలా ఉన్నాయి. ఓ, ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయికి చదువు నేర్పించి లేకపోతే జాబ్ ఇప్పించి వాళ్ళని స్ట్రాంగ్గా చేసిన తర్వాత వదిలిపెట్టడం కానీ, మన దగ్గర ఒక బ్యూటిఫుల్ కేసు కూడా ఉంటాయి. పాపం చెప్పండి సార్. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ పర్సన్, అంటే టాప్ మోస్ట్ ఇన్ ద సెన్స్ దట్ సొసైటీలో మంచి జాబ్, పేరు ప్రఖ్యాతులు, మంచి జాబ్ ఉంది. అట్లాంటి ఒక అబ్బాయి ఒక పల్లెటూరికి ఫంక్షన్కి ఎప్పుడు వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి మంచి అందంగా ఉంటుంది, అమ్మాయిని చూసి మ్యారేజ్ చేసుకున్నాడు. దే ఆర్ వెరీ పూర్ యాక్చువల్లీ. ఓకే, సో చేసుకున్న తర్వాత ఏమైంది, ఆమె అప్పుడు ఇంటర్మీడియట్ చదివేదో ఆపేసింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఎంకరేజ్ చేసి ఆమెకి డిగ్రీ చదివిపించి తర్వాత MBA చదివిపించి ఆమెకి మంచి ఎడ్యుకేషన్తో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, కల్చర్. ఓకే, అక్కడ మామూలుగా నార్మల్గా ఉన్న అమ్మాయి ఇక్కడ మోడర్న్ డ్రెస్లు వేయడం, కల్చరు వాటికి ఇటుకి బాగా నేర్పించిన తర్వాత డైవర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. డైవర్స్ అప్లై చేసుకుని వెళ్ళిపోయింది మొత్తం. కాబట్టి అక్కడ ఏంటంటే ఆమెకు అప్పుడు మెచ్యూరిటీ లేదు, అప్పుడు అవసరం కోసం ఈయన పెళ్లి చేసుకుంది. అవసరము స్థాయిని బట్టి అవసరాలు మారిపోతుంటాయి. కానీ ఒక కేసులో మీరు వాదించిన విధానం నాకు నచ్చింది. ఇట్లా భర్త మెయింటెనెన్స్ కోసం అప్లై చేసుకున్నప్పుడు భార్య కోర్టులో చెప్పింది ఏంటంటే, తన మగాడు ఏదో పని చేసుకుంటాడు, మెయింటెనెన్స్ అడిగితే ఎట్లా, నేను కష్టపడి తెచ్చుకున్న జాబ్ ఇది, తను ఇప్పుడు నేను మెయింటెనెన్స్ ఇస్తే రేపొద్దున లేజీగా తాగి తిరిగేస్తాడు కదన్నప్పుడు మీరు ఆ భర్తకి మెయింటెనెన్స్ ఇప్పించిన విధానం, వాదించిన విధానం నచ్చింది. ఒకసారి ఆ కేసు గురించి చెప్పండి సార్. ఆ కేసు అంటే మనం ఇప్పుడు కోర్టులో ఉన్న కేసు గురించి చెప్పలేం, కానీ దాన్ని స్థూలంగా చెప్పాలంటే ఏంటంటే మెయింటెనెన్స్ అనేది జనరల్గా అందరు అనుకునే పదం ఏంది అంటే మెయింటెనెన్స్ అనేది ఓన్లీ ఆడవాళ్ళకి సంబంధించిన ఇష్యూనే అనుకుంటారు. ఎస్, అవును. ఓకే, మెయింటెనెన్స్ అనేది ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళకు కూడా సంబంధించిందే. ఖచ్చితంగా మనకు సంపాదన పురుష లక్షణం అన్నారు కానీ అదేం ఖచ్చితమేం కాదు. ఓకే, ఏదో ఒక కారణం చేత
ఎప్పుడోకప్పుడు మనం మనిషి జీవితంలో ఎప్పుడోకప్పుడు జాబ్ కోల్పోవటము, అవును. ఆత్మస్థైర్యం కోల్పోవటము, లేకపోతే స్ట్రెస్ ఫీల్ కావటము మనిషి జీవితంలో జరుగుతూ ఉంటుంది. ప్రమాదం జరిగి తను ఉద్యోగం కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా అవును, ఎప్పుడైనా అంతే కదా. వచ్చినప్పుడు ఏంటంటే ఆదుకోవాల్సిన బాధ్యత భార్య మీద కూడా ఉంటుంది. ఒకవేళ భార్య కనుక ఆమె సఫిషియంట్ ఇన్కమ్ ఉండి ఎర్నింగ్ చేయగలిగే Yes. వ్యక్తి ఉంటే ఆమె సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఆమె పైన ఉంటుంది. మంచి point అదే కదా చెప్పారు, sir. బ్యూటిఫుల్ ఆఫ్ ద లైఫ్ అనేది. Yeah. సో ఇక్కడ నువ్వు ఏదో ఒక సందర్భంలో మనం శక్తిని కోల్పోయినాం కదా అని చెప్పేసి దానిపైన ఇవ్వాలనడం తప్పు అని మనం చెప్తున్నాం దానిపైన. Yeah. సో ఏ కారణం చేతనైనా భార్యాభర్తలు అంటే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడమే. ఓకే. అది ఏదైనా భార్యాభర్తల బంధం అంటే సింపుల్గా నేను ఇన్ని వందల కేసులు చేసినా కదా, ఎన్నింటిని పరిశీలించిన తర్వాత ఏంటంటే అది బ్యూటిఫుల్గా ఉండాలంటే ఇచ్చిపుచ్చుకోవడమే. అది ఏదైనా ఏదైనా సరే, బాగా చెప్పారు సార్, అద్భుతం. అది ప్రేమ అయినా, డబ్బు అయినా, గౌరవం అయినా, మర్యాద అయినా ఏదైనా ఇచ్చిపుచ్చుకుంటే కదా అది అసలు బాగా చెప్పారు సార్. అసలు కేసే ఉండదు ఆడ. Right, sir. ఇచ్చిపుచ్చుకోవడం బంద్ అవుతుంది కదా, అంటే కేసు స్టార్ట్ అవుతుంది. ఎట్లా Right, ఇది నా డబ్బు కదా ఎందుకు ఇవ్వాలనో, లేదా మా అమ్మలది కదా ఎందుకు ఇవ్వాలనో, ఇట్లా నేను కదా అట్లా ఇచ్చిపుచ్చుకోవడం ఎక్కడైతే ఆగిపోతుందో కేసు స్టార్ట్ అయిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.